ఈరోజు మనం చెప్పుకోబోయేది దేవుడు చేసిన గొప్ప యుద్ధం. అదే ఈ దావీదు మరియు గొల్యాతు కథ. సరిగ్గా 3000 ఏళ్ల క్రితం ఒక యుద్ధభూమిలో ఏకంగా 9 అడుగుల రాక్షసుడు, మరోవైపు చేతిలో కత్తి కూడా పట్టలేని ఒక చిన్న పిల్లాడు. ఈరోజు మనం చెప్పుకోబోయేది నమ్మకం ముందు బలం ఓడిపోయిన అద్భుతగాథ, దావీదు మరియు గొల్యాతు కథ. ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఫిలిస్తీయుల సైన్యంలో గొల్యాతు అనే ఒక మహాయోధులున్నాడు. అతని తలపై ఇత్తడి శిరస్త్రాణం, ఒంటి నిండా 50 కేజీల బరువున్న కవచం, చేతిలో భారీ ఈటె. అతను ప్రతిరోజూ ఇశ్రాయేలీయుల సైన్యం ముందుకు వచ్చి గర్వంతో ఇలా అరిచేవాడు: ఎందుకురా అందరూ యుద్ధానికి రావడం? మీలో మొనగాడెవడైనా ఉంటే నాతో తలపడమనండి. వాడు నన్ను చంపితే మేం మీకు దాసులమవుతాం, లేదంటే మీరే మాకు బానిసలు కావాలి. అతని గొంతు వింటేనే సైనికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. సరిగ్గా అదే సమయంలో తన అన్నలకు భోజనం తీసుకురావడానికి దావీదు అనే గొర్రెల కాపరి అక్కడికి వచ్చాడు. గొల్యాతు మాటలు విన్న దావీదు రక్తం మరిగింది. జీవమున్న దేవుని సైన్యాన్ని అవమానించడానికి వీడెవడు అని ప్రశ్నించాడు. చిన్నపిల్లాడి మాటలు విని రాజు సౌలు పిలిపించాడు. నాయనా, వాడు చిన్నప్పటి నుండి యుద్ధవీరుడు, నువ్వు బాలుడివి, నీవల్ల ఏమవుతుంది అని అడిగాడు. దానికి దావీదు వినయంగానే ఇలా చెప్పాడు: రాజా, నేను గొర్రెలు కాసేటప్పుడు నా మందపైకి సింహం, ఎలుగుబంటి వచ్చాయి. దేవుని సహాయంతో వాటిని చంపాను. ఇప్పుడు ఈ రాక్షసుడిని కూడా అలాగే చంపుతాను. రాజు తన భారీ కవచాన్ని దావీదుకిచ్చాడు. కాని అది వేసుకుంటే దావీదు నడవడమే కష్టమైంది. అందుకే దాన్ని తీసి పక్కన పెట్టేసి కేవలం తన చేతి కర్ర, ఒక ఒడిసెల మరియు వాగులోంచి ఏరుకున్న 5 నునుపైన రాళ్లను తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. దావీదును చూసి గొల్యాతు వికటహాసం చేశాడు. ఒరే పిల్లా, నేనేమైనా కుక్కనా కర్ర పట్టుకొస్తున్నావు? నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు వేస్తా అని హేళన చేశాడు. అప్పుడు దావీదు గంభీరంగా అన్నాడు: నువ్వు కత్తితో ఈటెతో వస్తున్నావు, నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట వస్తున్నాను. యుద్ధం దేవునిది. అంతే, దావీదు పరుగున వెళ్తూ తన ఒడిసెలలో రాయి పెట్టి గొల్యాతు నుదుటి మీదకు విసిరాడు. గాలిని చీల్చుకుంటూ వెళ్లిన ఆ రాయి సరిగ్గా గొల్యాతు నుదుటిలోకి దూసుకుపోయింది. కొండలాంటి ఆ రాక్షసుడు కుప్పకూలిపోయాడు. ఇశ్రాయేలీయుల సైన్యం జయజయధ్వానాలు చేసింది. మిత్రులారా, ఈ కథ ఇచ్చే సందేశం ఒక్కటే: మీ కష్టాలు గొల్యాతంత పెద్దవైనా పర్లేదు, మీలో దావీదుకున్నంత నమ్మకముంటే చాలు, విజయం మీదే. దేవుని కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.